నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిందని, పండగ సీజన్లో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా హాట్స్పాట్లు, పాత నేరస్తుల కదలికలు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాలపై డేగ కన్ను వేయాలని పోలీస్ అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని వారు సూచించారు. నగర యువతను ఉద్దేశించి సిపి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి వేళ కొత్త ఉత్సవంలో రోడ్లపైకి వచ్చి బైక్ రేసింగ్లు, ర్యాష్ డ్రైవింగ్లు లేదా అతివేగంతో వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భద్రతను పర్యవేక్షించేందుకు, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు 7 ప్లాట్లున్న అదనపు బలగాలను రంగంలోకి దింపనున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రత దృష్ట్యా నగర వ్యాప్తంగా దాదాపు 100 కీలక ప్రాంతాలలో భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ట్రాఫిక్ విభాగం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందన్నారు. ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24 నుంచే నగర వ్యాప్తంగా ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. 31వ తేదీ వరకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడమేనని గుర్తించిన పోలీసులు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. మద్యం సేవించి దొరికితే భారీ జరిమానాతో పాటు వాహనాల జప్తు, లైసెన్సుల రద్దు, జైలుకు పంపడం వంటి కఠిన చర్యలు తప్పవని సజ్జనర్ హెచ్చరించారు.